హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇంకేం చేస్తామంటే పిండి వంటలే కదా స్టార్ట్ చేస్తాము. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము మేము. ఎందుకంటే మాకు మ్యారేజ్ అయిన తర్వాత మొదటి పండుగ కాబట్టి ఇంక అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే మురుకులు అయితే చేస్తున్నాము. మా సైడ్ అయితే వీటిని మురుకులు అంటారు, కొన్ని దగ్గర జంతికలు అంటారు, కొన్ని దగ్గర వేరే వేరే పేర్లతో పిలుస్తారు కదా. మీ ఊర్లో ఏం పేరుతో పిలుస్తారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీటిని మేము ఎలా తయారు చేసుకుంటామో చెప్తాను చూడండి. 2 కేజీల రైస్ కానీ వేస్తే కేజీ పప్పులు అయితే వేస్తాము. పచ్చెనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు ఇవన్నీ ఫస్ట్గా దోరగా వేయించుకుంటాము. అంటే 2 కేజీల రైస్కి కేజీ పప్పులు అయితే ఖచ్చితంగా వేయాలి, అప్పుడే కొద్దిగా టేస్టీగా వస్తుంది. అవన్నీ కూడా కొద్దిగా లైట్గా ద్వారగా అంటే కొద్దిగా ఒక 5 మినిట్స్ పాటు వేయించుకునేసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా మిరియాలు వేయించుకోవాలి, కొద్దిగా జీలకర్ర వేయించుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వాము కూడా వేసేసి అవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకునేసేయాలి. ఇవి సపరేట్గా మిక్సీ పట్టుకునేసేయాలి. రైస్ని మాత్రం ఒక 2-3 గంటలు బాగా నానిన తర్వాత 1-2 సార్లు బాగా శుభ్రం చేసుకునేసి నీళ్లు బాగా వడకట్టుకునేసేసి నీళ్లు లేకుండా అప్పుడు కొద్దిసేపు ఉంచుకొని అప్పుడు ఎత్తుకపోయి గ్రైండర్కి వేసుకొని గ్రైండ్ చేసుకొచ్చేసి ఆ బియ్యం పిండిలో ఈ పప్పుల పిండిని యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసేసిండి. మిక్స్ చేసేసిన తర్వాత ఎంత సరిపోతుందో అంత కారం అయితే వేసుకోండి. కారం అయిపోయిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి. మనకి ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి. మళ్ళీ వచ్చేసి నూనెను బాగా కాగపెట్టి నూనెని అందులో వేయండి. నూనె అయితే కంపల్సరీగా వేయండి. నూనె వేయడం వల్ల ఏంటంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి, లేదా కొద్దిగా గట్టిగా వస్తాయి. నూనె అయితే కంపల్సరీగా వేయండి. ఇంకా నూనె పోసిన తర్వాత వెంటనే చేయి పెట్టేస్తారేమో, కొద్దిగా వాటర్ పోసేసిన తర్వాత అప్పుడైతే చేయి పెట్టి అలా సైడ్కి అయితే అలా కలుపుకోండి, ఎందుకంటే బాగా నూనె కాగింది కదా. తర్వాత ఇంకా నూనె పెట్టుకునేసి ఇంకా మురుకుల్ని ఎలా మనం చేసుకుంటామో అలా వేసుకునేసి వేయించుకునేసామనుకోండి సరిపోతుంది. ఇలా మా సైడ్ అయితే మేమైతే మురుకుల్ని ఇలా ట్రై చేస్తాము, మేమైతే ఇలా చేసుకుంటాము ప్రతిసారి కూడా. మీరు ఎలా చేస్తారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్లీ మా మురుకులు చూడండి ఎలా ఉన్నాయో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా మరి, బాయ్ మరి.